నెల్లూరు నగరం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. మంత్రి పొంగూరు నారాయణ దిశానిర్దేశంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరులోని అత్యంత కీలకమైన 46వ డివిజన్ ట్రంక్ రోడ్డు, లస్సీ సెంటర్ ప్రాంతాలలో దశాబ్దాలుగా పీడిస్తున్న జలమయ సమస్యకు మోక్షం లభిస్తోంది. సుమారు 6,30,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుకున్న నూతన డ్రైన్ పనులకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ శంకుస్థాపన చేశారు. గత 30 నుండి 40 ఏళ్లుగా వర్షం వస్తే ఈ ప్రాంత వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన ఈ డ్రైన్ పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాట్లాడుతూ, కేవలం డ్రైనేజీ వ్యవస్థే కాకుండా నగరం మొత్తం మీద 50,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రామిరెడ్డి, మల్లప్ప వంటి 12 ప్రధాన కాలువలను పునరుద్ధరించడమే కాకుండా నగర వ్యాప్తంగా రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విఆర్ హైస్కూల్ సహా 12 మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తున్నామని, అజీజ్ సహకారంతో ఒక అంతర్జాతీయ పాఠశాలను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు కోకు మహేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దశరథరామిరెడ్డి, జనరల్ సెక్రటరీ గణపతి రామనాథన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుట్ట అజయ్, బూత్ కన్వీనర్ మణిశేఖర్, బిఎల్ఏ నాగరాజు, స్థానిక టీడీపీ ముఖ్యనేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమైన నాయకుడు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 46వ డివిజన్లో 6,30,000కి డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి. ముఖ్యంగా మనం అందరం గమనించాల్సింది, నెల్లూరు నగరంలో ట్రంక్ రోడ్ సెంటర్ అంటారు. అందులో లెస్సీ సెంటర్ అంటే ఒక ఇంపార్టెంట్ అయిన సెంటర్. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి ఈ డ్రైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు నిలబడిపోతుందో వాటికి ఈరోజు మోక్షం కలిగించారు మంత్రివర్యులు నారాయణ గారు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, దాదాపు 30-40 సంవత్సరాల తర్వాత ఈ ట్రంక్ రోడ్ చుట్టూ కూడా ఆయన ఎన్నికల్లో వ్యాపారవేత్తలు అందరితో కూడా షాపులకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యను తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా రద్దీ ప్రాంతం, కమర్షియల్ ఏరియా, నిరంతరం వ్యాపారస్తులు ఇక్కడ ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. దాన్ని గమనించి మంత్రి గారు వెంటనే ఆదేశాలు అధికారులకు ఇవ్వడం, ప్రజాప్రతినిధులకు చెప్పడం, ఇక్కడ ఒక డ్రైన్ ఏర్పాటు చేసి ఈ కల్వర్టుకి కలిపితే ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందనే ఉద్దేశంని కనపరచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం అందరం గమనిస్తున్నాం, స్కూల్స్ కూడా ఆయన స్కూల్స్ ఉన్నా కూడా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ని ఆధునీకరణ చేయాలని, పిల్లలందరూ బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళ జీవితాలు బాగుంటుందనే ఒక ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని చాలా వరకు ప్రజలు చూసే ఉంటారు. అలాంటి స్కూల్స్ని అలాగే అన్ని స్కూల్స్ చేస్తానని చెప్పి ఒక ప్రామిస్ చేయడమే కాదు, ఈరోజు ఎంతోమంది ఆయనకున్న సన్నిహితంతో, ఆయనకున్న సిఎస్ఆర్ ఫండ్స్తో ఈరోజు దాదాపు 12 స్కూల్స్ దాకా టేకప్ చేయడం జరిగిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ సార్. ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు గర్వపడుతున్నామంటే, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా తీసుకొస్తున్నారు. వర్క్ బోర్డు స్థలంలో అజీజ్ గారి సహకారంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా తీసుకొస్తున్నారు. ఈరోజు 12 స్కూల్స్ దాదాపు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. 6-7 స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మిగతా స్కూల్స్ కూడా ఫండ్ రిలేటింగ్ చేసుకొని ఆ స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేయబోతున్నారని చెప్పి నారాయణ సార్ చెప్పడం జరిగింది, చేసి చూపించడం జరిగింది. ఈరోజు 46వ డివిజన్లో కళ్యాణ్ సదన్ దగ్గర డ్రైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాంధీ బొమ్మ దగ్గర నుంచి దాదాపుగా లస్సీ సెంటర్ దాకా మనకి మోకాల్లోతు నీళ్లు గత వర్షాల్లో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అలవాటుగా చూడటం జరుగుతుంది. నెల్లూరు వాసులు అందరికీ ఇది పరిచయమే. వర్షం వచ్చిందంటే ఈ ప్రాంతం మోకాల్లోతు నీళ్లలో మునిగిపోతుంది. అది తగ్గడానికి దాదాపుగా 5-6 గంటల సేపు పడుతుంది ఆ వాటర్ ఫ్లో పోవడానికి. అంటే ఏదైతే పాత కాలువలు ఉన్నాయో దాంట్లో నుంచి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది. అది ఎందుకు ఇంత సమయం తీసుకుంటుంది, ఎందుకు వాటర్ పోవట్లేదు అని క్షుణ్ణంగా నారాయణ సార్ ఆదేశాలతో ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ పరిశీలించి దాన్ని ఇక్కడి నుంచి ఆల్రెడీ ఇదే రోడ్లో ఇంకో పక్క కూడా డ్రైన్ ఉంది. కానీ ఈ పక్క డ్రైన్ పెడితే ఈ డ్రైన్ ద్వారా అక్కడ వాటర్ ఏదైతే నిలబడకుండా స్పీడ్గా, అంటే ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా, నీళ్లు నిలబడకుండా వెంటనే వెళ్ళి ఆ మెయిన్ కాలువలో కలిసేటట్టుగా
దీన్ని ప్రణాళిక చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కాలువ. దీన్ని కాంట్రాక్టర్ ఈ ఏరియాలో ముఖ్యంగా అందరు వ్యాపారస్తులే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. దీన్ని చాలా త్వరగా చేయాలని వాళ్ళు సంకల్పించి వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఇది చాలా త్వరగా జరగాలని కోరుకుంటున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.